ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. అలవాటైన వాళ్ళు మానుకోవాలంటే కష్టమే. వీలైతే తగ్గించడానికి ప్రయత్నించండి. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. హలో బ్రదర్, కూర్చో కూర్చో. అమ్మా పింక్ సారీ, కూర్చోమన్నానుగా. ఒరే బుట్టోడా, సైలెంట్గా ఉండరా. వాయిస్ వినిపిస్తోంది కానీ మనిషి కనబడట్లేదని ఆలోచిస్తున్నారా? ఈ కథలో నేను ఉన్నా. ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావట్లేదే. డైరెక్టర్ గణేష్ పూజారి స్టైల్లో మొదలెడదాం. కథలని పోలిన కథలు చాలా ఉంటాయి. అందులో మీరు కొన్ని వినుంటారు, మరికొన్ని చూసుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ హరి కథ కాదు, బుర్ర కథ కాదు. మీ మధ్యలోనే ఉన్న ఒకడి కథ, మనలో ఒకడి కథ. అరే లాలీపాప్ తెచ్చునొచ్చు కదరా. రే ఎప్పుడు చూసినా నీ లాలీపాప్ గొడవ ఏంట్రా? అరే మామా, స్టార్టింగ్ లో కాలేజీలో జాయిన్ అయినప్పుడు నరకం రా బాబు అనిపిస్తుంది. తీరా కాలేజ్ నుంచి వెళ్ళిపోతుంటే స్వర్గం నుంచి వెళ్ళిపోయినట్టు బాధ వేస్తున్నారు మామా. బొక్కేం కాదు, నువ్వు స్వర్గం అని ఫిక్స్ అవద్దు. ఇక్కడ అప్సరసలు ఎవరు లేరు ఇక్కడ. అప్సరసలు దాకా ఒక అందమైన అమ్మాయి ఉంటే చాలదా? అందమైన అమ్మాయి అంటే మామా అమ్మాయిరా. నగట్ట సూదులు ఆ స్వాగు ఏందిరు, క్లాస్ పిల్ల సూపరు, ఆకాశగాడు హైపరు. మా స్కూల్లోనే లోపలోనే పడ్డాడే, ఈ చిన్నదానికే కనెక్ట్ అయ్యాడే. నీ వెంట పడమనే దిల్ జారుతున్నదే, నీ క్లాస్ ఫిగరుకే సెట్ అయ్యే హీరోనే. నీ వెంట పడమనే దిల్ జారుతున్నదే, నీ క్లాస్ ఫిగరుకే సెట్ అయ్యే హీరోనే. సర్లే, క్లాసిక్ టైం అవుతుంది, పోదాం పద. ఈడేమో క్లాస్ అంటాడు, ఆడేమో అమ్మాయిలు అంటాడు.
హాయ్ శృతి. హాయ్. శృతి, నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే, బట్ క్లాస్కి టైం అవుతుంది. నా లైఫ్ మ్యాటర్. ప్లీజ్ జస్ట్ 5 minutes. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ శృతి. హై షో 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 పిచ్చుకాకులండి, పిచ్చుకాకులు. నీ మొక్కం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నువ్వెక్కడా నేనెక్కడా? నేను ఫ్రంట్ బెంచ్, నువ్వు బ్యాక్ బెంచ్. ఈ రెండింటి మధ్య దూరాన్ని ఎవరు తగ్గించలేరు. రే మామ పోదాం పదా. అది కాదురా మరి వాడు. మీరేమన్నా చేసుకుంటారా? నువ్వు తీసుకొచ్చి. ఒరేయ్, నీతో నాకు మాటలేంటి? గో టు హెల్. ఏమైంది మచ్చా? అరే మామా, వాడికి ఎండలో ఆమ్లెట్ వేసిందిరా. ఓన్ని ఒక్కటి ఇచ్చింది మామా. నిన్ను కొట్టలేదు, సంతోషించు. అవును మామా. ఓన్నే అట్టనిందంటే నీ పరిస్థితి ఏందిరా? భయం వేస్తుంది కదా, మూసుకొని పద. ఒరే మచ్చ, లవ్ చేయడం కంటే నాలాగా లాలీపాప్ తినడం బెస్ట్. థ్యాంక్ యూ. రే మామ అమ్మాయిని సెట్ చేసేసుకున్నావు కదా? దాస్తున్నావు. లేదు మామా. రే ఏంటి లేదా? నువ్వు జాదురా రే. అది కాదురా. వీడు వినడు. ఆకాష్, ఆ, హాయ్ అండి. నన్నేనా? హా, మిమ్మల్నే. ఆకాశం నువ్వు కదా, బొరగొబ్బిందా? ఓ హాయ్. పోదాం బా. నా పేరు పండు. ఒరే పండుగ, నీకు అవసరమారా? ఏయ్ కుళ్ళు. ఏ రాబాయ్. జాగ్రత్త. సౌండ్ రాకుండా కొట్టండి. ఏంటండి నన్నేనా? అప్పుడే మర్చిపోయారా? అదే ఆ రోజు యాక్సిడెంట్ అయితే. కాలేజీలో లేదు, హాస్టల్లో కూడా లేదు. ఎక్కడికి పోయింది? హాస్పిటల్లో జాయిన్ చేయించారు. మీరు రింగ్ ఇచ్చి మరీ ట్రీట్మెంట్ చేయించారు. అమౌంట్ లేదా? ఎలాగయ్యా ఇలా? ఆపరేషన్ ఎలా చేయాలి ఇట్లయితే? ఈ రింగ్ ఉంచాను సార్. ఇదేంటిది? సార్ అమౌంట్ అయితే నా దగ్గర లేదు సార్. ఈ రింగ్ తీసుకొని ట్రీట్మెంట్ చేసేయండి సార్. అలాగే, డబ్బులు కట్టి రింగ్ తీసుకెళ్ళి. అలాగే సార్. ఎందుకు వస్తారయ్యా మమ్మల్ని సతాయించదని? మర్చిపోయారా అప్పుడే? యాక్సిడెంట్ అంటరా? ఏదో మాట్లాడుకుంటున్నారేంటి? నాకు కూడా తెలీదా? వాడు నీకు తెలియకుండా చాలానే చేశాడు. ఆవ్. నన్నన్న దూరం పెడతాడేమో, నేను దూరం పెట్టాడుగా. క్లోజ్ కదా. నూనరా. మీరు కాన్షియస్ లో లేదు కదా, ఇవన్నీ ఎలా తెలుసు మీకు? యాక్సిడెంట్ అయి పడుంటే అలా మీ ఫేస్ నాకు గుర్తుంది. ఇంకా రింగ్ మ్యాటర్ నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? అనుకోవడానికి ఏముందండి, మీరు కోలుకోగానే డాక్టర్ నా గురించి అడుగుంటారు. డాక్టర్, నన్ను ఎవరు జాయిన్ చేయించారు హాస్పిటల్లో? ఆయన ఏం ఎలివేషన్స్ తో పైకి లేపి రింగ్ మ్యాటర్ చెప్పుంటాడు. అబ్బాయి వచ్చాడమ్మా, రింగ్ ఇచ్చాడు. ఆ అబ్బాయి చాలా మంచోడు. అంత కరెక్ట్ గా ఎలా? సింపుల్ సీరియల్స్ ఎఫెక్ట్ అండి. నాకొక్క ముక్క అర్థం కాలేదు మామ. నీకేమైనా అర్థమైందా? అబ్బో, నాకు చాలా చిరాకు దొబ్బుతుంది. నేను పోతా, నువ్వు రారా. నువ్వు వస్తావా రావా? దొబ్బే. మనోడితో వస్తా. రే రే మనోడ్రా. వీళ్ళతో నాకేం పనిరా? నేను వస్తున్నా. అయిన వాళ్ళే పట్టించుకొని ఈ రోజుల్లో ఫస్ట్ టైం చూసిన మీరు నా కోసం అలా. ఐ లవ్ యూ అండి. రేయ్ సైలెంట్ కూడా. సారీ అన్న. మొదటిసారి మిమ్మల్ని నేను కాలేజీ చూసినప్పుడే మీకు నేను ఫిదా అండి. ఎలాగైనా నా మనసులో మాట మీకు చెప్పాలనుకునే లేపే మీకు అలా జరిగింది. ఆ టైంలో అలా చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను వెళ్ళిపోయా. ఈ టైంలో మీరు ఈ కాఫీ షాప్ దగ్గరికి వస్తారని తెలిసి మీకన్నా ముందుగానే వచ్చి కాఫీ షాప్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తున్నా. ఇంతకు మించి కరెక్ట్ టైం ఉండదని తెలిసి నా మనసులో మాట చెప్పేస్తాను. ఇంకా మీరు ఎలాగంటే అలాగే. బిల్ కట్టేసి వచ్చేయండి మీరు. ఓకే. ఆలోచించుకొని చెప్పండి. ఒక్క నిమిషం.
ఏమైందండి? సరే ట్రై చేసుకో. ఓకే. నేను పడితే నీ లక్, లేదంటే లేదు. రేపు షాప్ 8:30కి వచ్చి పిక్ చేసుకో. ఆ, ఓకే బాయ్. ఇది కూడా అయిపోయింది. అరే అమ్మని మచ్చ, అమ్మ. నువ్వు సూపర్ రా. మనం చాలా కష్టపడి పడేయాలనుకున్నామే, నీకు పడిపోయిందిరా. పద పదం. రామమ్మ పదం. ఇప్పటి వరకు నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు, కానీ ఇంత తక్కువ టైంలో నన్ను ఆకాష్ అర్థం చేసుకున్నట్టు ఎవరూ అర్థం చేసుకోలేదు. తను నాకు చూపించిన కేరింగ్కేనేమో నేను తనకు పడిపోయాను. పైగా ఆకాష్ నాకు ఇంతవరకు ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. అలా అని ఏది నా దగ్గర దాచలేదు కూడా. అరే రే 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 రే, ఆయ్. ఆడుతుంది మేము. అరే కరోడా, బాల్ 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 రే. ఆ పట్ట. సూపర్ అన్నవా. రే మామ, క్లాసు పదరారా, ఇక్కడ ఒక్కడే ఏం చేస్తున్నావు? నేను రానురా. నేను అలిగాను. ఎందుకే? ఎందుక? కెమిస్ట్రీ సారు, మ్యాథ్స్ సారు, ఆ. ఫిజిక్స్ సారు ఆ. అందరు నా మీదే పడుతున్నారు రా. అమాయకుడు నేను. నీ ఒక్కడి పైన పడుతున్నాడు, మా మీద పర్లేదా? మీరు చదువుకుంటున్నారా? ఆ. నీకు 9.7 వచ్చింది, నాకు 5.7 వచ్చింది. మా ఇంట్లో దొబ్బుతున్నారు. నేను రానురా. ఈ టైంలో కూడా క్లాస్కి వెళ్ళలేదు అనుకో, అటెండెన్స్ షార్టేజ్ వస్తుంది. అప్పుడు మీ ఇంట్లో ఒకటే దొబ్బులు, ఎగ్జామ్స్ నాటోలోడు. అప్పుడు మన బ్రతుకు బస్ స్టాండ్ లో మరబరాలే మరబరాలే అని అమ్ముకోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్లా. ఇంత పెద్ద రిస్క్ నా వల్ల కాదు. నేను ఆ బస్ స్టాండ్ మ్యాటర్ మాత్రం పక్కన పెట్టే గానీ ఆ మరమరాలు తీస్తావా? మరమరాలా? కాల్ చేద్దాం. సర్లే. హలో, ఒరే కరోడా, ఎక్కడున్నావు? మన కాలేజ్ గ్రౌండ్ దగ్గర. సరే మన స్పాట్కి వచ్చేస్తావా? నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అవునా? లేదు రే, మేము క్లాస్కి వెళ్తున్నాం. క్లాస్కి చదువుకోవాలి. సెతకతాం రా, మేము సెతకతాం. అరే ఇట్రా కూర్చో. క్లాస్ ఇటు కదా అటు వెళ్తున్నాను. నువ్వు అటెండెన్స్ షార్టేజ్ అన్నావు. పదంబా. అరే కరోడా, క్లాస్కి వెళ్దాం రారా. కొంచెం పని ఉంది మా పోరి రమ్మని. పనుందా? ఓరే రే, ముసుకుని క్లాస్ పోదా. అటెండెన్స్ కన్నా ముందు నా పోరియే ముఖ్యమో. రే 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 కరోడా, ఓరంట ఇందాక ఈడే చదువు, పోదంబా, క్లాసు, ఎగ్జామ్స్ అన్నాడు. సర్లే, నువ్వు ఆడుకో బాల్తో. నేను క్లాస్కి పోతున్నా. హాయ్. హాయ్. హే, ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? ఏమన్నా కావాలా? కావాలి. అవునా? ఏంటది? నువ్వే. నువ్వు చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ కానీ అంటే నువ్వు నన్ను కాపాడావని, చచ్చినట్టు ఒప్పుకుందని, ఎవరూ అనుకోకూడదని, నువ్వేంటో తెలిసాక ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ ఆకాష్. అమ్మయ్యా, నేను చెప్పేసా? అయినా సరే ఐ లవ్ యూ టూ. అమ్మయ్యా, మొత్తానికైతే ఒప్పుకునేసావు. సరే సర్రా, సెలబ్రేట్ చేసుకుందాం. ఖర్చు ఎంతైనా పర్లే, చేసుకున్నారా? పదం. సరే, ముందైతే ఇక్కడ నుండి వెళ్దాం. సరదా. హే, అంత తొందర ఏంటి నీకు? అంటే మరి అది అంటే అంటే నేనేమంటానంటే, దానికి ఇంకా టైం ఉంది. ఈ లవ్ సీన్ లో కూడా ఈ స్పెట్స్ ఎందుకు? అంటే అబ్బా, దొరికిపోయేలా ఉన్నారా ఆకాష్? మేనేజ్ చేసుకో. అంటే మనది స్టైలిష్ లవ్ స్టోరీ కదా, సింబాలిక్ గా తెలియాలని. Ekdam patas pori, maakas kadiki padipoyano Daruloona moniki tilutondi, poraganu pakka, bad mental maskade Patukunte vidichi petadoi, Shruti papa kosame nandi, vodu pichi prema chudarandi Akasho, nini speedu barbatu, andi ettu inketu, modaretu ni story, audience vinetu Might be ari, eka nuvena pori, vadalana oshari, nadusta eka nidhari, harilo ranga hari, na prema kesavu pula dari. Nenostane ni kosam yeri kori, nuve na jeevitaniki adari. I love you, ni pilla, niku kattesta tali mala mala jeevitantam, untane pilla, na gundelo kattestane guddiyala illa, esko mala mala hey. అంటే
ఇలా మేనేజ్ చేస్తున్నాం అనమాట. రేయ్, ఇప్పుడు అంటే ఏదో మేనేజ్ చేస్తున్నావు. నిజం తెలిసాక నీకుంటది. ఇప్పుడు నవ్వులాటగానే ఉంటుందిరా. అయినా నువ్వు నన్ను ఎప్పుడు సీరియస్గా తీసుకున్నావు? రే వాడు చెప్పింది కూడా కరెక్టేరా. పొరపాటున అమ్మాయికి నిజం తెలిసింది అనుకో, తర్వాత నువ్వే బాధపడాల్సి ఉంటుంది. నువ్వు ప్రేమిస్తున్నట్టు లేదురా. నాకెందుకో నువ్వు అమ్మాయిని మోసం చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఆ అమ్మాయికి నిజం తెలిసిందనుకో, వాడు చెప్పినట్టే అవుతుందేమో చూసుకో. చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం రా. ఏంట్రా ఈ మధ్య మాతో మాట్లాడడం మానేసావు, తిరగడం ఆపేసావు? అది కాదు మామ, ఈ మధ్య శృతి ఎక్కువ ఫోన్ చేస్తుంటే తనతో మాట్లాడిన టైం సరిపోతుంది మామ. అంటే ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయి మాకంటే ఎక్కువ? అలా అని నేను ఎప్పుడైనా చెప్పాను మామ. ఆ అమ్మాయికి ఉండే రేంజ్ ఆ అమ్మాయికి ఉంది, మీకుండే రేంజ్ మీకుంది మామ. ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి హై క్లాసు, మేము లో క్లాసా? మామ నేను ఎప్పుడైనా అలా అన్నాను మామ. ఏ చెయ్యిరా, వచ్చింది పత్తి వత్త మమ్మల్ని దూరం పెడుతున్నాడు. ఆ అమ్మాయి మాయలో పడి నీకేం అర్థం కావట్లేదురా. ఏదో ఒక రోజు మా బాధ అర్థం అవుతుంది, అప్పుడు తెలుస్తుంది నీకు. ఫోన్ వస్తుంది చూడు, ఆ మహాతల్లి అనుకుంటా. మాట్లాడరా నాయన. రేయ్, నిన్నేదో బాధ పెట్టాలని చెప్పట్లేదు, మా ఫ్రెండు కాబట్టి చెప్తున్నాం అంతే. ఏంట్రా? ఇక్కడ చాలా మంది పెద్దలు అయిపోయారులేరా, ఎందుకేమి? ఇంకా వాళ్ళతో మనకేం పని, మనం పోదాం బా. వచ్చావా? ఏంటి రమ్మన్నావు? అవతల నాకు చాలా పనులున్నాయి. అబ్బా మాకు లేవు మరి, మాకు ఉన్నాయి అవతల చాలా పనులు. మ్యాటర్ చెప్పు ముందు. చెప్తాను విను. నువ్వు నాలో రిజెక్ట్ చేసి ఆ మెలకన్నా కొడుకుతో తిరుగుతున్నావు అనుకోలా. ఏంటి మెల్లకన్నా? నువ్వు నన్ను కాదన్నావు అంటే నీ రేంజ్ హై క్వాలిటీ ఏమో అనుకున్నా. వాడి లాంటి బ్లర్ క్వాలిటీ అనుకోలా. అయినా నీలాంటిది, సారీ, నీలాంటి అమ్మాయి నా లైఫ్లో లేకపోవడమే చాలా బెటర్. వస్తా. హే హే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా? వావ్, వాడితో ఇన్ని రోజుల నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్నావు. ఒక్కసారన్నా వాడి కళ్ళలో కళ్ళు పెట్టి చూసావా నువ్వు? లేదు. నీ డౌట్కో క్లారిటీ రావాలన్నా, వాడంటే ఏంటో తెలియాలన్నా ఒక్కసారి వాడి కళ్ళలో కళ్ళు పెట్టి చూడు బేబీ. వస్తా, ఒక్క నిమిషం. త్వరలో ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నా. యాక్చువల్గా శత్రువులు యూజువల్గా పిలవకపోయినా వస్తారనుకుంటా, కానీ నేను పిలుస్తున్నా, నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు వస్తావు. వస్తా. హలో ఆకాష్, ఎక్కడున్నావు? ప్లే స్టేషన్ దాకొచ్చా. ఏమైంది? సరే, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? చెప్పించేయి, నేను నీతో మాట్లాడాలన్నాను కదా. ఎందుకు ఇలా ఇది మాట్లాడుతుంది? హలో, మన కాలేజ్ గ్రౌండ్ దగ్గరకు వచ్చాయి. వస్తున్నా. ఏంటి శృతి, ఏమైంది? ఏదో మాట్లాడాలని చెప్పి సైలెంట్గా ఉన్నావు. కదా, మోసానికి ద్రోహానికి తేడా ఏంటి? అది ఎందుకు అడుగుతున్నప్పుడు ఏమైంది? లేదు లేదు, చిన్న డౌట్. ఆ రెండింటి మధ్య తేడా ఏంటి? నిజం తెలిసి చెప్పకపోతే అది మోసం, అదే నిజాన్ని అబద్ధంగా చెప్పి నమ్మిస్తే ద్రోహం. ఆ రెండు చేసిన వాళ్ళని ఏమంటారో తెలుసా? ఆకాష్ అంటారు. నేనా? నువ్వే. నేనేం
నేనేం చేశాను శృతి? ఇంకా నటించిన చాలా ఆకాష్, ముందు ఆ స్పెక్స్ తీ. వావ్, ఇంత మోసమా? శృతి, అది కాదు శృతి, నా మాట విని శృతి. సారీ శృతి, ఈ విషయం నీకు చెప్దానే వచ్చాను. ఈ లోపలే నీకు చాలా ఆపు. నీకు మెల్లకనని తెలిసి కూడా నాకు చెప్పకుండా దాచావు, నన్ను మోసం చేసావు. అయ్యో, అంత మాట నా శృతి. నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. నాలో ఉన్న ఈ లోపం తెలిస్తే నన్ను ఎక్కడ దూరం పెడతావని భయంతో దాచానే తప్ప నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. ఇదేం ప్రాబ్లం కాదు శృతి, నాకు క్లియర్ గానే కనిపిస్తున్నాయి. వరీ కాదు శృతి, ప్లీజ్ శృతి. హా, నీతో రొమాంటిక్ గా ఒక సెల్ఫీ తీసుకున్నా నువ్వు నన్ను చూస్తున్నావో వెనుక నా ఫ్రెండ్ని చూస్తున్నావో అనే డౌట్ఫుల్ లైఫ్ నాకొద్దు. పైగా నీలా ఉన్నవాణ్ణి తెలిసి తెలిసి నేను భరించలేను, లైఫ్ లాంగ్ ఊహించుకోలేను కూడా. అందుకే చెప్తున్నా, లెట్స్ బ్రేకప్. అదేం శృతి, అంత మాట అనకు శృతి. గుడ్ బై. శృతి శృతి శృతి. వెలుగు చూపించావు, నన్నే ప్రేమించావు, నిజమే తెలియగానే నన్నిట మరిచినావే. మోసం నా ఉద్దేశం కాదే, నా కోసం మళ్ళీ తిరిగి రావే. నీకోసం ప్రతి క్షణము ఎదురు చూసానే. పాపం నాదే అని వదిలేసావే. నాదే అని వదిలేసావే. లోపమా నాకై పుట్టిన శాపమా, ఈ శాపమే నా గుండెకి తగిలిన గాయమా. లోకై పుట్టిన శాపమా, ఈ శాపమే నా జీవితానికి అంతమా. ఎందుకు నాకీ జన్మ, మన ప్రేమను తప్పుగా చూడకు బొమ్మా. నా గుండెకి తగిలిన గాయం కన్నా మోసమనే పదాన్ని తట్టుకోలేకున్నా. లోపమా నాకై పుట్టిన శాపమా, ఈ శాపమే నా జీవితానికి అంతమా. Hey Akash, welcome to my world. రేయ్, ఎందుకు కొచ్చాలా ఏడుస్తున్నావురా? ఎవరు నువ్వు? నీ అంతరాత్మనిరా. నీలో ఉన్న కోపాన్ని, స్వార్థాన్ని, నీ ద్వేషాన్ని అదెవరితో మోసం చేసిందని ఇలా ఏడుస్తున్నావేంట్రా? మరి తమరు చేసిందేంటి? ఇలా ఏడ్చిన పరువు తీయకు. ఈ కాలంలో ప్రేమ కావాలి, ఆ ప్రేమ జీవితాంతం ఉండాలి అని కోరుకునే మగాళ్ళందరికీ చెప్తున్నా, నిబ్బావేశాలు మానేయండ్రా రే. ఇక్కడ అలాంటి అమ్మాయిలు లేరు, అలా అని అబ్బాయిలు లేరు. అసలెవరు సక్రమంగా లేరు. ప్రేమ, పెళ్లి అనే ఎమోషన్స్ ని ఫార్మాలిటీస్ గా వాడుకుని వదిలేస్తున్నారు. అలా నాశనమైన వాళ్ళల్లో నువ్వు ఉండకూడదని చెప్తున్నా. నువ్వుంటే నేను ఉన్నట్టే. అందుకే చెప్తున్నాను రా చెత్త నా కొడక. చెత్తలో అయినా బతుకు, చెత్త బతుకు బతకద్దు. నాకు ఎవరు లేరు. రే పిచ్చరా నీకేమన్నా? నేను లేనా? నేను నీలోనే కాదు, అందరిలోనూ ఉంటా. ఇక నుంచి నీతో జర్నీ చేస్తా. ఇక నుంచి నీ జర్నీ ఏంట్రా? ఇది నా జర్నీ. నేను చెప్పినట్టే నువ్వు వినాలి. నేను చచ్చిపోతావా? నీలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ చావే పరిష్కారం కాదు.
లే బయటికెళ్ళి సొసైటీలో బతుకో. నీకేదైనా సమస్య వస్తే నేనొస్తా. పారాడే వయసు నుంచి ఒంటరిగానే పోరాడావు కదరా. ఇప్పుడు గివప్పిస్తానంటే నేనెలా ఊరుకుంటా? మనకు తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల జీవితం తిరగబడిపోవడం అంటే ఇదే అని చాలా మంది చెప్తారు. బట్ ఫర్ ఎ చేంజ్ నేనేమంటానంటే ఇది నీ లైఫ్ కి సెకండ్ ఛాన్స్. నువ్వు మంచోడివి కాబట్టి ముంచేశారు, నేను మొండోణ్ణి. ఏమైనా కానీ వాడు మంచోడు రా, మంచోడు. వాడు మంచోడు కాబట్టి వాడికి అన్ని మంచిగా జరుగుతారా? నీకు విషయం చెప్పనా, ఇప్పుడు కూడా అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. తొక్కరా తొక్క. కాలేజీలో ఉన్నప్పుడే అన్ని ఆటలాడిచ్చింది, ఇప్పుడు అంటావా గోవింద. రేయ్, మన గురించి ఆలోచించినోడి గురించి మనమేంట్రా ఆలోచించేది? ఏం చేస్తాంరా, మన ఫ్రెండ్ అయిపోయా. అయినా పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి దేవతేరా. మనోడి లైఫ్ సెట్. అందరి లైఫ్ బాగున్నాయిరా, మన లైఫే ఇలా తగలడింది. అవును. వాడి గురించి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ మైనస్ ఉంది కదరా. వాళ్ళ మైనస్ ఉన్నా వాడి క్యారెక్టర్ పరంగా వాడికి ప్లస్సేరా. స్వామి వినాయక, నాకున్న ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ స్వార్థానికి నన్ను వాడుకునే వాళ్ళే, కానీ నా బాధను అర్థం చేసుకునేవారు ఒక్కరూ లేరు. అలాంటి వాళ్ళు కాకుండా నన్ను నా పిచ్చిని భరించే వాళ్ళని పరిచయం చేయి స్వామి. అమృత, అలాంటి వారు ఈ కలియుగంలో ఉన్నారనుకోవడం నీ పిచ్చితనమే తల్లి. నీ అతి మంచితనమే నిన్ను అవతల వాళ్ళ దగ్గర నిన్ను చులకన చేస్తుంది. సారీ. అది గమనించుకో తల్లి. వస్తాను. మంచిది. మళ్ళీ వచ్చావా? ఈసారి నా చేతిలో చచ్చావే. నీకు బతికే అర్హత లేదే. చావు, చావవే. పిచ్చా నీకేమన్నా? ఏం చేస్తున్నావు? మనిషిలో లోపాన్ని చూసే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదే.
ఏయ్, అరే ఇది కాదే. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను మీకు ముందే తెలుసా? అసలు ఇతనెవరు? ఆకలిగా ఉందా? షూ. ఆవ్. ఏ, అయ్యో, థ్యాంక్స్. అమ్మలా అన్నం పెట్టావు, నువ్వు చల్లగా ఉండాలమ్మా. అయ్యో, అమ్మా. చాలా గాయాలే తగిలినట్టున్నాయి ఇతని లైఫ్లో. నాకు నిద్ర పట్టట్లేదు, నీకెలా నిద్ర పడుతోందిరా? ఈ కళ్ళే అందరికి సమస్య అయిపోయిందరా. ఏయ్, ఏమైంది నీకు? నేను చెప్తుంది నీకు వినిపిస్తుందా? నువ్వెవరితో మధ్యలో ఛా! ఈ షర్ట్తో బయటకు వెళ్ళాలి ఇప్పుడు. హ్మ్. అయ్యో వద్దండి. అయ్యో పర్లేదు, తీసుకోండి. సరే, బిల్ ఎంత ఏం చెప్పండి, మళ్ళీ పే చేస్తాను. హే,
అంతా ఓకే, షర్ట్ కొంచెం టైట్గా ఉంది. అయ్యో సారీ అండి. ఇంతకీ మీరెవరు? నా కోసం ఇంత చేస్తున్నారు? నా పేరు అమృత. నేను బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేస్తున్నాను. నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అలా అని గుడికి వెళ్ళొస్తుంటే మీరు కనిపించారు. ఆ దరిద్రం గురించి ఇప్పుడు ఎందుకండి? మీకు ఫ్రెండ్ లేరన్నారుగా. ఓకే బాస్, నెక్స్ట్ ఏంటి? ఎలాగో స్టడీస్ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా జాబ్ ఎత్తుక్కోవడమే. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను అక్కడ ఉన్నానని గుర్తుపెట్టుకో. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అరే నావి 2 సబ్జెక్టులు మిగిలిపోయినాయిరా. ఇలా లాలీపాపులు చీక్కుంటూ ఉంటే సబ్జెక్ట్లో ఉంటాయి మరి. అవును, ఇలా సిగరెట్లు తాగితే ఆరోగ్యం మింగిపోద్ది, ఆ తర్వాత షెడ్కి వెళ్తావు. తమ్ముడు నీలా చేతగానోడే ఇలాంటి మాటలు మాట్లాడతాడు. కామెడీ అండి. ఆ రామ్ గారు ఫోన్ చేశాడు రా. ఏమంటా? ఏమో కలుద్దామన్నాడు. రాముని కలుద్దాం. వాడే అడుగుతాడు, మనమే వెళ్ళాలి. ఓ ఆకాశ్ రా. రే ఆకాష్, ఏంట్రా ఇలా అయిపోయావు? ఈ గెటప్ ఏంటి? ఎక్కడుంటున్నావు? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఏమైపోయావు? కాల్ లేదు, మెసేజ్ లేదు. అరే ఏంట్రా వీడు? అది చిన్న యాక్సిడెంట్ వల్ల ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్ళిపోయా, అందుకే మేము కలలేకపోయాను మామ. యాక్సిడెంటా? ఎలా జరిగిందిరా? అయినా జాగ్రత్తగా ఉండాలి కదరా. అసలు ఇన్ని రోజులు ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? రాముడు గారు కూడా ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా నీకోసం? అరే నువ్వు తిరిగి వచ్చావని తెలిసిందంటే మన రాముగాడు సోముగాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా. అరే ఏరా ఇటువరా, శృతిని ఇంకా మోసం చేస్తున్నావా? అంటే ఇంకా నువ్వు శృతికి దొరికిపోలేదా మావా? ఇంటి నుంచి అవసరం లేదు ఇది. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, మీరిద్దరు రూమ్ దగ్గరికి వెళ్ళండి, నేను వస్తాను. హాయ్ ఆకాష్, ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వు మధు కదా? బాగానే గుర్తుపట్టావే. నువ్వు నేను క్లాస్మేట్స్ కాకపోయినా కాలేజ్ మేట్సే కదా, గుర్తున్నావు. అది సరే కానీ శృతి బాగుందా? పెళ్లి చేసుకున్నారా? బ్రో ఏమైంది బ్రో? తను నా పాస్ట్ బ్రో, ప్రెజెంట్ ఫ్యూచరు ఎవరు లేరు బ్రో. అద్భుతం ముందరొచ్చి మెరిసిన అబద్ధం అనుకునే గుడ్డి జనాలు బ్రో వీళ్ళంతా. నీ వాల్యూ ఇప్పుడు తెలియదు వీళ్ళకి. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వేంటో వీళ్ళందరికీ అర్థమవుతుంది. అది సరే కానీ ప్రెసెంట్ ఏం చేస్తున్నావు బ్రో? పక్కనే ఉన్న మధుసూదన్ ఇన్ఫ్రాంటెక్ అనే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను బ్రో. బెటర్ లైక్ నెక్స్ట్ టైం అన్నారు బ్రో. బ్రో అది నా కంపెనీయే బ్రో. అంటే ఆ ప్రెజర్ వల్ల ఇంటర్వ్యూ పోయింది. నాకు ఇప్పుడున్న పరిస్థితిలో ఈ జాబ్ నాకు చాలా అవసరం. ఏం వరీ కాకు, శృతి నీ పాస్ట్ అన్నావుగా, పక్కా నేను నీకు సపోర్ట్ చేస్తా. మన ఫ్రెండ్స్ బ్రో ఇప్పటి నుంచి. తప్పకుండా ఈ జాబ్ నీకే, నేను చూసుకుంటా. నువ్వు రేపు జాయిన్ అయిపో. అలాగే, నువ్వు మార్నింగ్ వచ్చాయి. సర్లే బ్రో. ఓకే బ్రో. రే మచ్చా, నా జాబ్ వచ్చిందే. అవునా? అయితే సిట్టింగ్ ఏదో త్వరగా వచ్చాయి. రే మొలబొచ్చా, నీయా సాంగ్ స్టార్ట్. ఓకే మచ్చా.
సాంగ్ పండే ఎన్నిసార్లు ఒకే సాంగ్ వెళ్దాం పదా ఓకే చూసించాలే ఓయ్ చేర్స్ బా 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 నాకు తెలియకుండా ఎంత పెద్ద సెటప్ రెడీ చేశారా మీరు? ఎవరా ఇంటి ఓనర్ వాళ్ళ పుత్రుడు ఓనర్ వాళ్ళ పుత్రుడికి ప్రణామములు. ప్రణామములు. సురాపానం స్వీకరించండి. తాగండి కొద్దిగా. మిమ్మల్ని ఏదో అడుగుతారంట. గురుగారు ఆ రూమ్ రెంట్ కొంచెం తగ్గించవచ్చు కదా బ్రో. కొద్దిగా 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 కొంచెం పెద్ద మనిషి చేసుకోండి, పెద్ద మనిషి చేసుకోండి. సరే సరే నేను చూసుకుంటా. మీరు తాగండి తాగండి. గురువు గారు ఆ కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది, దాని గురించి కూడా కొద్దిగా ఆలోచించండి. పెద్ద మనిషి పెద్ద మనిషి. పెద్ద మనసుతో ఇంకొంచెం పెద్ద మనసు. నేను చూసుకుంటా. తాగొచ్చా? అంతే. కావాలంటే 4 బీర్లు మీరే తాగండి. 4 బీర 4 బీర్లు ఉన్నాయిరా. ఉండేదే 4 బీర్లు ఎలా మొత్తం. అన్ని కొంచెం బట్టి తీసుకెళ్తే మనం తాగుతాం కదా మామ. పంపించే అర్చన చాలా ఆలస్యమైనది. అచ్చా మొదలెట్టుము. ఓకే ఇప్పుడు చూడు కృష్ణ, చెప్పుము. నీ ఫ్లూటు ఎక్కడ పెడితివి? వాళ్ళ ఇంట్లోనే పెడితిని. కన్ఫర్మా? కన్ఫామే. పక్క షూర్. ఖచ్చితమా? ఖచ్చితమే. ఓకే నేను అడిగేదాను. పెట్టాడా? వేర్ ఈస్ మై కృష్ణ ఫ్లూట్? చెప్పా. చూడట్లే కదా సూపర్ ఎరా బచ్చా కైపా. సిగరెట్ లాగేసే అబ్బా. సోయాదానా ద్రౌపది వస్త్రాభరణంలో 500 మంది ప్రజలు చూస్తుండగా యు మీన్ ఆడియన్స్? ఎస్ మావా కంటిన్యూ. నువ్వు అందుకో. అందుకున్నారా మావా? 500 మంది చూస్తుండగా మన ద్రౌపది వస్త్రాభరణ జరుగుతుంటే అయ్యో అందరూ చూస్తుండగా క్లాప్స్ కొట్టింది. వాడేరా రే. అయ్యో ఈడే. రేయ్, పొడిచేయరా. చంపాలి అంతే. ఎందుకు కొడుతున్నారు? చేసేస్తారా? వేసేసి దిద్దేసి అమ్మ బాబాయ్ చంపేస్తారు. తప్పించుకున్నాడా? రాడు నా లుంగి వాడి గిలక్కలన మెక్కాయి. ఏంటమ్మా సరిగా తినడం లేదా? ఏంటమృత నువ్వన్నా చెప్పాలి కదా. ఎప్పుడు జరిగింది ఇలా? వర్క్ ప్లేస్ లో కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. తినకుండా ఉంటే అలాగే కదా అవుతుంది. అమ్మగారికి వేరే టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు డాక్టర్. ఓకే మా అన్నయ్య కాల్ చేసి వస్తాను. మంచోడన్నాడు. మంచోడన్నా ఎందుకురా? చావు మింగాం కదా. నా లుంగి ఏమైందిరా? లేదు బ్రాండ్ మారింది. ఏ బ్రాండ్ అయితే ఏమందిరా? రేయ్, మమత, సమత, రంజిత వీళ్ళు ముగ్గురు నన్ను సెలిపినా. నాతో ఉన్నది మాయా మాత్రమే మావా. మాయా మాత్రమే మావా. మాయా మాత్రమే. ఇంతకీ మాయ ఊరు మావా? ఏం వాగరా? ఆగు కాసేపు ఆగట్టు. నువ్వు వెళ్ళి మాయా పరువు తీసా ఉంటగా. రేటు పెంచేస్తుంది మావా. 400 అంటారా? ఏంటి మాయా రేటు 400 పెంచేశారు? ఏం మాట్లాడుతున్నారు? పలేస్తా మచ్చా. రే మావా, రే మాయ ఎవరు తెలుసా నీకా? ఎవరు? తను నా ప్రాణం, తన నా సర్వం, తన నా దిల్కా తుడకా. రే, తుడకా. సరే, మాకు మడిచి. కూడా కదరా? ఇదిగో పట్టుకో. నీకు మాత్రమే, నీకు ఏందిరా? మాత్రమే. తుడకారా? సరేరా, ఏందిరా? ఇదిగో పెట్టుకో. తీసుకొని పెట్టుకో. నేను పెట్టుకుంటాను. మంచోడన్నా. నేను పెట్టుకుంటాను తిన్నా. అది కూడా ఈ కాంటే, అది కూడా ఈ రకాలంటే. ఇదిగో తీసుకో. ఇది కూడా పెట్టుకో. మంచోడా నన్ను. మంచోడు. లేక లేక వచ్చిన మళ్ళీ మంచోడు అన్నావు నువ్వు. ఇదిగోరా. నాదిరే ఇదే.
కొడతారే నిన్ను సాగు కొడతా నిన్ను రేయ్ సారీ మరి నాకు ఆడొచ్చాడ్రా ఆ? వచ్చేసాడే ఇక్కడికి వచ్చాడేంటి ఉన్న ఈ బీరు దొబ్బింది. ఉమ్. ఎలా ఉన్నారా మామ? ఇప్పుడు గుర్తొచ్చామారా? ఎన్ని రోజులు ఎక్కడున్నావు? అది ఎలా చెప్పాలరా నీకు? సర్లే గాని శృతి ఏమైంది? పెళ్లి చేసుకున్నారా? ఎలా ఉన్నారు మీరు? నిన్నేరా అడిగేది. మీరు ఇక్కడ ఉన్నారా? లేదా ఎక్కడైనా సెటిల్ అయిపోయారా? ఇప్పుడు ఏం చేస్తాను శృతి? కలిసినప్పుడే అడగదాం అనుకున్నా కానీ ఆ విషయం మర్చిపోయినా చెప్పు ఏయ్, ఎందుకురా వీడిని డిస్టర్బ్ చేస్తున్నారు? ఆ? కొట్టి చంపేస్తావు కుక్కల్ని. రేయ్ మామ ఏమైందిరా? పోయి నీళ్ళు తీసుకురా. అలాగేరా. జాగ్రత్త 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 ఏ ఏందిరా గోలా? చిరాకులేస్తుంది. ఎవరో మాయహాటండ్రా. ఆడబడాయి. అయిపోయిందా? రే మామ ఇంద్రా ముందు ఈ వాటర్ తాగు. తాగరా తాగు నాకు తాగు, తెలుసులే. తాగు. ఏ ఎవరో మాయహాటంట. ఓ షంటేస్తా ఉంది. మాట్లాడరా బాబు. అంతేగా? శృతి ఫోన్ చేయనట్టుంది మై హోటు అప్పుడే అక్కడ దాకా వెళ్ళిందా? మామ 2 మినిట్స్ మామ ఇప్పుడే వస్తాను. నువ్వు పోరా రే నువ్వు. విన్నచ్చేసే అలాగే. వాడు ఎందుకురా వాడి పంచాయతీ. ఎందుకురా ఊరికే వాడిని తిడతారు సరే సారీ అమ్మ అసలు కేర్ తీసుకోదు, ఓకే, ఓకే. చెప్పింది వినదు, టైంకి అస్సలు తినదు. నువ్వు చెప్పాలి కదా మరి. చాలా కష్టం. ఏ ఆకాష్, హ్మ్? ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను సార్. అమ్మగారు వెళ్తే ఎలా ఉంది ఇప్పుడు? ఏ డోంట్ వరీ మ్యాన్, చిన్న ప్రాబ్లమే ఇది. ఓకే ఓకే సార్. నువ్వేంటి ఇలా? అవును, లాస్ట్ టైం వచ్చిన అమ్మాయి ఎలా ఉంది? ఏమైంది సార్? ఏం కాలే, ఎక్కడ హ్యాపీగానే ఉంటది నీ పని బాగుందయ్యా. సార్. తను నేను హెల్ప్ చేసిన అమ్మాయి అమృత, నాకు లైఫ్ ఇచ్చిన అమ్మాయి. పడి పడి లేచే అడుగుల్లో నీ తోడై వస్తాలే. నీ గతమును మేలగా మరిపించి నీ ఫ్యూచర్ అవుతాలే. నీ లోపం కూడా అందమనే వనసేనే నాదేలే. ఈ లవ్లీ హ్యాపీనెస్ నీ అస్సలు మిస్ అవ్వను. You are my love, I am your girl. You are my big piece అవుతాలే love boss. You are my love, I am your girl. You are my big piece అవుతాలే love. అమృత హ్మ్? ఏంటే లవ్వా? అలా ఏం లేదు మా ఫ్రెండ్. సరే లవ్ ఏమన్నా ఉంటే మానుకో. మీ అన్నయ్యకి తెలిస్తే ఇక అంతే. వాడిని అలానే లైట్ తీసుకో, వాడు తోలు ఒలిచేస్తాడు. వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసులే మమ్మీ. ఒక్క నిమిషం మా, ఇప్పుడే వస్తా. వెళ్దామా? వెళ్దామా? ఒక్క నిమిషం మా, వెళ్ళొస్తాను మా. అలాగే నాన్న. సార్ బయలుదేరుతాం సార్. బాయ్. వస్తాను సార్. అవును సార్, నీకు ముందే తెలుసా? తెలుసులే. అవును ఏంటి హాస్పిటల్, అమ్మాయి, హెల్ప్ అంటున్నారా ఆయన? అదే
మళ్ళీ మాట్లాడదాం. నువ్వు ఇంతకుముందు ఎక్కడి నుంచి ఫోన్ చేసావు? అది బయట షాప్ దగ్గర. ముందర షాప్లోనా? సరే దమ్మేయాలి రా పదం. నీకు సిగరెట్ అలవాటు ఉందా? కొన్ని గుర్తొస్తున్నాయి. హలో ఆకాష్. ఏంటండి పొద్దున్నే ఫోన్ చేశారు? అంటే మిమ్మల్ని కలవాలి. అవునా? మీకు విషయం చెప్పాలి. ఏంటది? అంటే కలిసి చెప్దామని. ఓహో సర్లే గాని మా ఇల్లు తెలుసుగా మీకు? మాట్లాడుకుందాం వచ్చేయండి. ఈ టైంలో ఎవర్రా? బ్రో నువ్వా? ఎక్కడున్నావు? నేను మీ ఫ్లాట్ కింద ఉన్నా బ్రో. వస్తున్నా, మాట్లాడుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి లేటు? లవర్ని వదిలిపెట్టి రావడానికి ఇంత టైం పట్టిందా? అదేం లేదు బ్రో, జస్ట్ ఫ్రెండ్ అంతే. అబ్బా ఆహా, ఎక్కడో తేడా కొడుతుంది. ఫోటో చూడొచ్చా? ఓకే. బ్రో తిని నీకు ఫ్రెండ్, నేను నమ్మాలి. క్యారీ ఆన్, దా బయలుదేరదాం. రే మామా. రే ఏమైంది? ఎందుకు గసపోసుకుంటున్నావు? చెప్పేదిరా. రే మన వాళ్ళని ఇక్కడ ఎవరో కొడుతున్నారా? ఎవర్రా? మీరు ఎక్కడున్నారా? మామిడి తోపులోరా. వాట్సాప్లో నీకు లొకేషన్ పెడతా చూడు. బ్రో ఒక్క నిమిషం బ్రో, పక్కనే ఉన్న మామిడి తోపకి వెళ్ళొస్తాను. ఆఫీస్కి మామిడి తోప? బ్రో బ్రో. ఆకాష్. హలో అమృత. హాయ్ అండి. హాయ్. నేను అలా తెలుసు మీకు? ఆకాష్ నాకు మొత్తం చెప్పాడు. ఇందాక మీ ఫోటో కూడా చూపించాడు ఫోన్లో. ఓ తను ఎక్కడికి వెళ్తున్నాడు? ఏమో అండి, బయటికి వెళ్ళాలనుకున్నాం. సడన్గా కాల్ వచ్చింది. చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ దగ్గరలో ఏదో మామిడి తోపు ఉందంటగా, ఎవరో త్వరగా రమ్మన్నారు. మామిడి తోపు అది మాదే. మీదా? అవును మాదే. థ్యాంక్స్ అండి. హలో హలో మేడం, అమృత గారు. ఒకప్పుడు మావాడు ఒక అమ్మాయి వెనకాల తిరిగి పిచ్చోడయ్యాడు. కానీ ఆఫ్టర్ ఏ గ్యాప్ అందమే వాడు వెనకాల పడేలా చేసుకున్నాడు. నువ్వు యూనిక్ పీస్ బ్రో. రే రాము. It's my turn. My dear friends, ఒక్కొక్కరికి తడి పడిపోద్ది ఈరోజు.
మ్మ్. ఏ రాము, పండుగాడు మొత్తం చెప్పాడు. రే ఏంట్రా? ప్రతి ఆదివారం మా చెల్లొచ్చేదిరా. ఈ ఆదివారం రాలే. ఉమ్, ఎందుకో మంచిగా అనిపించలే. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఈ వయసులో ఏముంటది మామ, లవర్ను ఎవరిని మెయింటైన్ చేస్తూ ఉంటది. సీరియస్ మ్యాటర్. అయినా నీ భయం ఏంట్రా? మన క్యాష్ ఆన్ కాకుండా వేరే వాళ్ళని ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటుందనా? అంత దాకొస్తే పాతి పెట్టేస్తాం. బ్రదరు, నువ్వు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తే నేను 5 నిమిషాలు వచ్చేస్తా. రే పండు, రే రే పండు, రే పండు, ఏమైందిరా? రే మామా, రాముడు, చరణు, సోమగడు నిన్ను కొట్టాలని ప్లాన్ చేస్తున్నారా? రే మామ, మనోడి చెల్లే కదా? మనోడు చెల్లేంటి బే? నువ్వు ఇంత సీరియస్ అయ్యావంటే మనోడు చెల్లేరా? నాకు తెలుసు, మనోడు చెల్లే. ఏం మాట్లాడుతున్నావురా? వాడేం చెప్పాడరా? వాడికి ఎన్ని నీతులు చెప్పాడా? రే మామ, ఆ పిల్ల విషయం తెలిసిపోతే వదిలేస్తుందిరా అన్నాడు. లాస్ట్ కి చెల్లె ఓడుతో ఏయ్, ఏమన్నా చెప్పేదా? మన మెల్లకన్నా లెఫ్ట్ గాని ఈడి చెల్లి జింపుచుకు ఏరా రావుడు, కరెక్ట్గా చెప్పానా? మామ సార్ చెప్తా, ఇక్కడ కూడా కొట్టరా? అరే మామా, హాయ్ రా. ఏం చెప్పాడు రా వాడా? ఏం చెప్పాడు? ఆ మెల్లకొన్నుడికి ఎన్ని చెప్పాడు రా? ఏయ్, ఏం చెప్పాడు? అవసరమారా? ఉండరా చెప్పని ఫస్ట్. మనం నీతి మాటలు చెప్పేటప్పుడు మనం శుద్ధంగా ఉండాలి. మామ ఆ, లాస్ట్ కి మెల్లకొన్నుడితో ఈడి చెల్లి. ఏయ్ పండు, వెళ్ళి మన వాళ్ళకి బీరు సిగరెట్ తీసుకురాపో. బీర్లంటరా, తెచ్చి మామ. సిగరెట్లు అంటరా? సరే, నేను వెళ్ళొస్తా. నేను లాలీపాప్ తెచ్చుకోవచ్చా? పో. వచ్చేరా, త్వరగా వచ్చా మామా, ఓకే, ఉండా. త్వరగా వచ్చారా రే. ఓకే. ఏయ్, నవ్వు ఆపుకున్నా కదా నువ్వా? ఏయ్, గమనుండు, అటు చూసాడు, అటు చూసాడు. ఏయ్, అయిందా? మాట్లాడచ్చా ఇప్పుడు? నేను మాట్లాడొచ్చా? అరే, జరిగిందే కదరా నేను చెప్పాను. దానికే ఓ పెద్ద. ఏయ్, నువ్వు ఆగు. ఏమైందిరా? నువ్వు చెప్పు. నా చెల్లి మీద డౌట్ పడ్డా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో తిరుగుతుందని. ఇంటి ఓనర్ని కలిసేదాకా తెలీదు ఇంటికి ఒకటి తీసుకొచ్చిందని. నాకు 2 రోజుల నుంచి డౌట్ కొడుతుందిరా. ఎవరు ఆకాష్ గడా? అవునరా, వాడే. నాకు తెలుసురా. అయినా సరే వాడెవ్వడైనా, ఆఖరికి ఫ్రెండ్ అయినా సరే వదిలేదా లేదు. వాడు మనల్ని అవాయిడ్ చేసినప్పుడే తెలుసురా వాడు మనల్ని మోసం చేస్తున్నాడు అనేసి. అవాయిడ్ చేశాడు మనోడు? అవునరా, మనల్ని అవాయిడ్ చేసేటోడు మన ఫ్రెండ్ కాదురా. ఏం చేద్దాంరా వాడిని? ఏయ్, ఏం చేద్దాం నువ్వు చెప్పు. చంపేద్దామా? చంపడం కాదు, చావు దెబ్బతీద్దాం. తీద్దాం మామా. కానీరా.
కానీ అదే చేద్దాం పట్రా. చెప్పు ఏం చేద్దాం చెప్పు చెప్పు మావా. వాళ్ళలో మైనస్ ఉంది, కానీ వాడిని వెయ్యాలంటే ప్లాన్ చేయాలి. రే మనమంతా కలిసే ఉండాలిరా. అలాగే లేరా. నా చెల్లె కావాల్సి వచ్చిందిరా నీకు? రెండంట పేరుతో పక్కన పెట్టుకుంటే నాకు నమ్మక ద్రోహం చేశావు కదరా. ఇది నాకెలా తెలిసిందనుకుంటున్నావా? హాస్పిటల్ అంతా చూసా. చెల్లి ఫోన్ చేసిందేంటి? హాస్పిటల్లో అమ్ముందని ఫోన్ చేస్తే ఫోన్ తీవేంటనయ్యా? హాస్పిటల్లో అమ్ముందా? ఏమైందిరా? అరే హాస్పిటల్లో అమ్ముందంట, రారా. మామా నా సిచ్యువేషన్ బ్యాడ్, నేను రాలేనురా. రేయ్, నువ్వు రారా. మామ నేను వస్తా, రా. షర్టు ప్యాంట్ వేసుకుని త్వరగా రారా. వెళ్తా ఉన్నా, నేను వస్తా. మా ఆల్రెడీ కీస్ వేసారు. ఓకే. రే మామా, మామా ఇది మళ్ళీ నీకు అప్డేట్ ఇస్తా, పోయి అమ్మని కలిసి రాబా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉన్నానులే నాన్న, ఏం టెన్షన్ పడకు. అవునుమా, ఇంతకుముందు అమృతతో వచ్చిన అతను తను అమృత ఫ్రెండ్ అనుకుంటానురా, ఇష్టపడుతుంది అనుకుంటా. అబ్బాయి చూడ్డానికి మంచివాళ్ళనే ఉన్నాడురా. రై నీకున్న మొహానికి ఏ మెల్లకండ దాన్నో నదిదండ చేసుకోవాలి కానీ ఏంట్రా ఇదంతా? అబ్బబ్బబ్బబ్బా, ఏం ఫ్రెండ్స్ రా నీ ఫ్రెండ్స్? వీళ్ళ కోసమా నన్ను కంట్రోల్ చేస్తున్నావు? అరే చా. అవసరానికి మేమందరం పంచ పాండవులని, అవసరం తీరాక కథలు పడితే ఒక్కొక్కడికి బ్లడ్ పడుతురే. మీరు వీడికి చేసిన మంచేమీ లేదు, ఇక్కడి నుంచి తప్పండి. రాముడు మంచి బాలుడు, మరి వీడు ఫ్రెండ్నే ముంచేయాలనుకునే బాలుడు. ఈరోజు ఎలాగైనా ఆకాష్కి నా మనసులో మాట చెప్పేయాలి. మీకు చెప్పింది అర్థం కాలేదనుకుంటారా బాల్ బచ్చాస్?
నన్ను ఎందుకు కొడుతున్నారు మచ్చా? మాట్లాడారా నీకు? అడుగుతున్నాను రా. అన్నయ్య రే రే ప్లీజ్ రా, నేను చెప్పేది వినండి రా రే. మచ్చా రే, నమ్మురా రే. ఇంతకీ మీ చెల్లెవరా రే? మచ్చా, నన్ను నమ్మురా, నేను చెప్పేది నిజం రా. నేనేం చేయలేదురా రే. రే ఓ, మీరన్నా చెప్పండి రా వాడికి. రే మామ రే ప్లీజ్ రా. మామ నేనేం చేయలేదురా రే. నిన్ను కాదురా నా చెల్లి. ఛ! ఆ సిగ్గులేంతా అనాలి. ఆకాష్ ఆడవాళ్ళతో ఎలా పట్టాలో తెలియదా నీకో? కొట్టద్దు. తెలీదురా? తెలీదు. పోనీలే ఫ్రెండ్ అనుకున్నా, కోపంలో ఉన్నావు అర్థం చేసుకున్నా, మధ్యలో తలకి చేసిందిరా. ఏం చేసిందిరా? ఆకాష్ వద్దు ఆకాష్. రే వదలండ్రా. రే 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 నీ చెల్లి దేవతరా. నువ్వు అనుకున్నట్టు మా మధ్యలో ఏమీ లేదురా. అయినా ఎవరైనా నచ్చారంటే ఫస్ట్ మీకే కదరా చెప్తాను. అలా 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 అనుకుంటారా? అమృత పొద్దున్నే కాల్ చేసి నీతో మాట్లాడాలి రా అనిందిరా. కానీ నా ఫ్రెండ్కి ప్రాబ్లం అయిందని మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చానురా. మీరు మంచి మర్యాదే చేశారా. మంచి మర్యాదే చేశారు. మంచి మర్యాదే చేశారు. ఏమండి మీరైనా చెప్పొచ్చుగా మా రాముగాడి చెల్లినని. అంటే అది ఓహో, నేను వాడి ఫ్రెండ్ అని మీకు తెలియదుగా. మనం లవ్ చేసుకుంటున్నాను డౌట్తోనే ఫ్రెండ్ అని కూడా చూడకుండా వాళ్ళు బెడ్ ఎక్కించిపోయారు. అలాంటివి ఏమీ లేదని మీరేం చెప్పండి. ఐ లవ్ యూ. నిన్ను రే 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 ఆగరా. నేనే షాక్లో ఉన్నా. ఏం మాట్లాడుతున్నారు? నేను మీకు సెట్ అవ్వను. కామెడీలు చేయకండి. నేను సీరియస్ గానే చెప్తున్నా. నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకు అంటే చెప్పలేను. అలాని కారణము చూపించలేను. కానీ జీవితాంతం నీతో నడవాలనుంది. ఇలాంటి కళ్ళు వేసుకున్న నా అలాంటి వాడు నీ పక్కనుంటే ఇందాక మా రాముగాడు అన్నట్టు నలుగురు నవ్వుతారేమో అండి. నవ్వే వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వేరే పని లేదు. అలాంటి వాళ్ళ గురించి నేను పట్టించుకోను. మీ కళ్ళు నన్ను చూస్తుంటే నా కళ్ళు ఎక్కడెక్కడో చూస్తుంటాయి. ఇలాంటి కళ్ళున్నాడు మీకు అవసరమా? చూపు సరిగ్గా ఉన్న బూతు బుద్ధులతో చాలా మంది ఉన్నారు బయట. నువ్వు వాళ్ళలా కాదు. అయినా కళ్ళలో కళ్ళు పెట్టి ఎంతసేపు చూసుకుంటాము? నీ మనసులో చోటుందిగా, అది ఉంటే నాకు చాలు. నా ఫ్రెండ్కి చెప్పుకున్నా నేనేం చేయనండి. రే మామా, అమృత నీ చెల్లంటే కదా. నాలో ఉన్న ఈ లోపాన్ని పక్కన పెట్టి నన్నుగా ఇష్టపడిందిరా. ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం రా. నీ రోజులు ఎక్కడున్నావని అడిగారుగా. చనిపోతున్న నన్ను చేరదీసి అన్నం పెట్టిందిరా. ఇప్పుడు ప్రేమను కూడా పంచుతానంటుందిరా. ఏమంటారా? ఏం చెప్పమంటారు తనకి? ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి రా. సారీ అండి. మా ఫ్రెండ్కి చెప్పకుండా నేనేం చేయనండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
తప్పు మందేరా. ప్లీజ్ ఒప్పుకో మావా. ఒప్పుకునే మామ. మీరు వెళ్ళిపోండి. గో పగిలిపోద్ది. ఎవడ్రైడ్ ఫోన్లో కాంటాక్ట్ మై హార్ట్ సేవ్ చేసుకోవడం కాదురా. నిజంగా నీ హార్ట్లో ఉందా తను? ఉందా? చెప్పు. చాలా ఇష్టం మావా. అమ్మలా అన్నం పెట్టి నాన్నలా ధైర్యం చెప్పి మళ్ళీ జీవితం మీద ఆశ తెప్పించిన దేవతరా. మనకంటూ దేవుడు ఒక అమ్మాయిని పంపిస్తారంటారుగా, అలా వచ్చిందిరా తను. తను నన్ను ప్రేమించడం నాకు దొరికిన వరంరా. అది నేను ఎలా కాదనగలనురా. సర్లే, మీరు మాట్లాడుకొని నేరుగా ఇంటికి వచ్చేయండి. అమ్మకో మాట చెప్తాను. మీ అమ్మగారికి హాస్పిటల్ తెగ నచ్చేసాను రా మావ నేను. వాడి అమ్మ. సరే కానివ్వండి. ఒక డౌట్ మిగిలిపోయిందే. పదండ్రా రారా. ఈ మాత్రం దానికి స్కెచ్ లేదో హైట్ లేదో. మీ అన్నగారు నన్ను కుళ్ళబొట్టు చేశారండి. డౌట్తోనే ఇలా కొట్టాడంటే నేను మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఇష్టపడుతున్నానంటే దానికి ఇంకేం చేస్తుంటాడు. ఏంటి? అవునా? మీరు అరవకండి బాబు. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తే నా వల్ల కాదు. పిచ్చోడా, నువ్వు నోర్మే చాలు. అమ్మయ్యా, ఇప్పుడు నాకంటూ ఒకరున్నారు. ఏదైతే అదైంది, కలిసి బతికేద్దాండి. అవును, దారిలో ఏమైనా బడ్డీ కొట్టేశారా? ఏ ఎందుకు? ఏం లేదు, తెలిసిందేగా, దమ్మేద్దామని. నువ్వు అది కొంచెం తగ్గిస్తే మంచిది బాబు. ఏమైంది దీనికి? నీకు మెల్లతనం తెలిసి కూడా నాకు చెప్పకుండా దాచావు. నన్ను మోసం చేసావు. నీతో రొమాంటిక్ గా ఒక సెల్ఫీ తీసుకున్నా నువ్వు నన్ను చూస్తున్నావు, వెనుక నా ఫ్రెండ్ను చూస్తున్నావు అనే డౌట్ఫుల్ లైఫ్ నాకొద్దు. పైగా నీలా ఉన్నవాణ్ణి తెలిసి తెలిసి నేను భరించలేను. హలో హలో బుజ్జి. మామ ఎక్కడున్నావు? నేను దారిలోనే ఉన్నాను రా. వస్తున్నాను రా. అలాగే, తొందరగా వచ్చేసాయి. అలాగే. వస్తే దొంగ మొహం దానా, ఎంతసేపు పిలవాలి నిన్ను? త్వరగా రా. వస్తున్నానండి. చూశారు కదా, మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మన జీవితంలో లేకపోవడమే మంచిది. లోపం మనిషికి కానీ మనసుకి కాదు. ఎప్పుడు అర్థం చేసుకుంటారో. ఇక నా విషయానికొస్తే నేను మీలో కూడా ఉన్నాను. మీ కుళ్ళుని, ఈర్షని, స్వార్థాన్ని, ద్వేషాన్ని, అంతకు మించిన ఈగోని. వీలైతే మీలో ఉన్న నన్ను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పటిదాకా నన్ను కంట్రోల్ చేసిన వాడి కథ చూశారు. నెక్స్ట్ టైం నన్ను యాక్సెప్ట్ చేసిన ఒక సైకో సాలేగాడి కథ చూస్తారు.
కాదంటాడు, స్నేహాన్నే వద్దంటాడు, నీలోనే ఒకడుంటాడు, మనలో ఒకడు. స్వార్థం బలమంటాడు, ద్వేషం నిజమంటాడు, నిన్నుగా మార్చేవాడే మనలో ఒకడు. భయమే తగదంటాడు, నీకే తెలియని వాడు, నీలోనే దాగున్నాడు.